మీరు 2024లో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారా? కానీ అన్నిటికంటే ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మీరు క్రియేటర్ అవ్వగలరా లేదా అనేదే. కానీ మీరు అనొచ్చు ఇది ఇప్పుడే ఎలా డిసైడ్ చేయగలమని. డెఫినెట్లీ ఈ 4 స్టెప్స్ని ఫాలో అయ్యి మీరు తెలుసుకోగలరు మీరు క్రియేటర్ అవ్వగలరా లేదా అనేది. స్టెప్ నెంబర్ 1, ఫైండ్ యూ లైక్. అన్నిటికంటే ముందు మీరు మీ కంటెంట్ని వెతకడం మొదలుపెట్టండి. స్కిల్ ఏంటి, మీకు దేని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది అనేది. లైక్ గేమింగ్ కావచ్చు, రోస్టింగ్ కావచ్చు, వ్లాగింగ్ కావచ్చు, ఏదైనా. బై ద వే మీ కంటెంట్ ఏంటి అనేది మీకు ముందే తెలుసుంటే మొదటిగా మీరు ఏం చేయాలంటే మీరు ఏ కంటెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ కంటెంట్లో టాప్ క్రియేటర్ ఎవరు ఉన్నారు అనేది తెలుసుకోవాలి. స్టెప్ నెంబర్ 2, ఫైండ్ టాప్ క్రియేటర్. ఒకవేళ మీకు రోస్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉంది అనుకో, సో మీ టాప్ క్రియేటర్ వచ్చేసి క్యారీమినాటీని తీసుకుందాం. సో మీరు అనుకోవచ్చు మేము తెలుగు కదా, అతనిది హిందీ కదా, మరి ఎలా అని. దీని ఆన్సర్ డెఫినెట్లీ ముందు చెప్తాను. ఓకే, ఇక్కడే మీ మెయిన్ పాయింట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక కాపీ పెన్ తీసుకోండి. ఫస్ట్ వచ్చేసి క్యారీమినాటీ ఛానల్ని ఓపెన్ చేయండి. అండ్ ఆ ఛానల్లో టాప్ 10 వీడియోస్ని మీరు చాలా క్లారిటీగా చూడండి. 10 అంటే 10 కాదు, ఒక 5 దాకా చూడొచ్చు. అండ్ దాంట్లో మీరు ఆలోచించాల్సింది ఏంటంటే అతని వీడియోస్ నుండి మీరు ఏం యాడ్ చేయగలమని. అండ్ జనాలు అతని కంటెంట్లో దేని మీద ఫోకస్ చేస్తారు దాన్ని మీరు కాపీ చేయడానికి ట్రై చేయండి. లైక్ అతని డైలాగ్ కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, యాక్షన్ కావచ్చు, ఏదైనా. కానీ అతని ఛానల్ పరంగా వీడియోస్ చేసి వేస్తే జనాలు నిన్ను కాపీ పేస్ట్ అంటారు. కానీ మీ వీడియో కాపీ పేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న స్టెప్ ఫాలో చేయండి. స్టెప్ నెంబర్ 3, ఆడియన్స్ డిమాండ్. జనాలు కాపీ పేస్ట్ ఎప్పుడు అంటారు అంటే అతను ఏ వీడియో రోస్ట్ చేసి వేస్తారో మీరు కూడా అదే వీడియోని రోస్ట్ చేసి మొత్తం అతని స్టైల్లోనే ఎడిట్ చేసి పోస్ట్ చేసినప్పుడు. దెన్ మీరు ఏం చేయాలంటే మనం ఏదైనా కంటెంట్ని కాపీ చేయాలంటే అది మన లాంగ్వేజ్ కాకుండా ఉండాలి. ఇంతకు ముందే చెప్పాను నేను క్యారీమినాటీని ఎందుకు ఎంచుకుంటున్నాను అనేది. ఎందుకంటే మనం ఎప్పుడైనా ఒక కంటెంట్ని కాపీ చేద్దాం అనుకుంటే అది మన లాంగ్వేజ్ అసలు అయి ఉండకూడదు. అండ్ ఇక్కడతో మన 70% కంప్లీట్ అయిపోయింది. కానీ ఇవన్నీ చేసిన మీరు యూట్యూబ్లో గ్రో అవ్వలేరు. ఎందుకంటే నీకు ఇష్టమైన కంటెంట్ని నువ్వు ఇప్పుడు మొదలు పెట్టావు, కానీ అదే కంటెంట్ పైన చాలా ఛానల్ నీకన్నా ముందే ఆల్రెడీ గ్రో అయి ఉంటాయి. కాబట్టి ఎగ్జాంపుల్ నేను గేమింగ్ ఛానల్ పెడదాం అనుకున్నా, కానీ నాకన్నా ముందే చాలామంది ఆల్రెడీ గ్రో అయి ఉన్నారు. కాబట్టి నా వీడియోస్ని ఎవరు చూస్తారనుకుంటాం. నేనే కాదు, ప్రతి క్రియేటర్ ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తారు. బై ద వే వాళ్ళని బీట్ చేయడం అంత కష్టమేమి కాదనుకో. కానీ నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వు చేస్తున్న కంటెంట్లో నువ్వు ఎక్స్పోర్ట్ ఉన్నావా లేదా నూబ్ ఉన్నావా అనేది. స్టెప్ నెంబర్ 4, ఎక్స్పోర్ట్ ఓర్ నూబ్. ఈ 2 క్వశ్చన్స్ గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఎక్స్పోర్ట్ ఉన్నావా లేదా నూబ్ ఉన్నావా అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. క్వశ్చన్ వచ్చేసి వై ఓర్ హౌ. క్వశ్చన్ నెంబర్ 1 వై అనగా నువ్వు యూట్యూబ్లో ఎందుకు వచ్చావు, ఎందుకు రావాలనుకుంటున్నావు. అండ్ క్వశ్చన్ నెంబర్ 2 హౌ నువ్వు నిజంగా తెలుసుకోవాలనుకుంటున్నావా యూట్యూబ్లో గ్రో ఎలా అవ్వాలని. ఓకే, ఒకవేళ నువ్వు నిజంగా యూట్యూబ్లో గ్రో అవ్వాలనుకుంటున్నావా అయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి. క్వశ్చన్ నెంబర్ 1 వై. నువ్వు యూట్యూబ్లో ఎందుకు వచ్చావు, ఎందుకు రావాలనుకుంటున్నావు. నీకు దీని గురించి మాత్రమే తెలిసి ఉంటే నువ్వు అందరిలాగానే 98% వెనుక ఉన్నావు. అదేంటంటే 10 to 15 వీడియోస్ చేసి గ్రో రాలేదని, యూట్యూబ్ నా కోసం లేదని ఆగిపోవడం అండ్ దాన్ని అక్కడితో ఆపేసి ఇంకో దాని మీద ఫోకస్ చేయడం. ఒకవేళ నువ్వు 98% వాళ్ళలాగా లేను అని అనుకుంటే కామెంట్లో లెట్స్ గ్రో ఇట్ అని టైప్ చేయండి. అండ్ మీరు నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? నేను 2019లో ఒక గేమింగ్ ఛానల్ మొదలు పెట్టాను. అండ్ నేను కూడా అందరిలాగానే చాలా త్వరగా గ్రో అయ్యి చాలా డబ్బులు సంపాదించాలనుకున్నాను. కానీ అలా జరగలేదు. నేను ఈ 4 ఇయర్స్లో దాదాపు 10 డిఫరెంట్ ఛానల్స్ రన్ చేశాను. అండ్ 400 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత నాకు తెలిసింది ఏంటంటే యూట్యూబ్లో గ్రో అవ్వడం అంత ఈజీ కాదని. కానీ నేను కూడా మీలాగానే హౌ అనే ఆన్సర్ని వెతకడం మొదలు పెట్టాను. అండ్ నేను ఈ 4 ఇయర్స్లో ఏం నేర్చుకున్నానో అదే మీకు నేర్పించబోతున్నాను. బ్యాక్ టు పాయింట్. మీకు అనిపించవచ్చు నేను ఈ 4 ఇయర్స్ని వేస్ట్ చేశానేమో అని, బట్ నాట్. నేను 400+ వీడియోస్ మొబైల్లో ఎడిటింగ్ చేయడం వలన నేను ఎడిటింగ్ స్కిల్స్లో చాలా ఎక్స్పోర్ట్ అయిపోయాను. అండ్ నేను యూట్యూబ్ గురించి చాలా ఆర్టికల్స్ చదివినాను. పెద్ద యూట్యూబ్ ఛానల్ని అనలిటిక్స్ చేసి నేను యూట్యూబ్ గురించి చాలా నేర్చుకోవడం జరిగింది. యూట్యూబ్ గురించి కావచ్చు, ఎడిటింగ్ కావచ్చు, తమిళనాల్స్ ఎనీ యూట్యూబ్ అప్డేట్ గురించి తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.